హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరే ముందుగా చూడవచ్చు. సో అందరికీ నమస్కారం. నా పేరు జేఎస్కే, మీరు వస్తారు జేఎస్కే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. విజయవాడ సిరీస్ లో పార్ట్ 2 చూడబోతున్నారు, అంటే ఎపిసోడ్ 2 లెక్క. సో ఎపిసోడ్ 1 మిస్ అవుతే, పార్ట్ 1 మిస్ అవుతే పైన ఐకార్డ్స్ వస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అది విజయవాడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో పైన ఐకార్డ్స్ వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళతో ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ముగిసిపోతుంది, అంటే విజయవాడ సిరీస్ అనమాట. పార్ట్ 2 ఏంటంటే విజయవాడ నుంచి విజయవాడ బ్లాగ్ లో చూస్తున్నాం, అందరికి అర్థమవుతుంది. పార్ట్ 2 ఏంటంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాం అనమాట, చెప్పాను కదా. సో మొత్తం ఈ వ్లాగ్ అంతా ద్వారకా తిరుమల మొత్తం కవర్ చేసాం. సో వ్లాగ్ మధ్యలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అంటిల్ దెన్, అండ్ వ్లాగ్ మొత్తం చాలా చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మనం ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఎపిసోడ్ 1 పార్ట్ 1లో చెప్పినట్టుగా హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా. సో ఒకవేళ ఆ ఎపిసోడ్ 1 పార్ట్ 1 చూడకపోతే ఈ రైడ్లో పైన ఐకార్డ్స్ వస్తుంది, చూడండి. హనుమాన్ జంక్షన్ దగ్గర యాజ్ ఆల్వేస్ ట్రాఫిక్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:30 అయింది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. నా బండిలోంచి వచ్చే వేడి అంతా ఇంత రావట్లేదు మామూలుగా, అసలు రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతానే ఉంది. సో ఇప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ నేను ద్వారకా తిరుమల వెళ్ళా. అది ఎప్పుడంటే ప్రణీత్ బ్రో స్టార్టింగ్, ప్రణీత్ బ్రో నేను వెళ్ళాం అనమాట. అదే మన కోదారు అబ్బాయి నేను కలిపి వెళ్ళాం. సో అప్పుడు వెళ్తామే మళ్ళీ ఇప్పుడు. సో ఇప్పుడు కర్ణించాడు ఆయన. ఏం ట్రాఫిక్ అయ్యా బాబు. బబ్బా వేడి మామూలుగా రావట్లేదు వేడి. సో మనకి రైట్ సైడ్ గుడి కనబడుతుంది కదా, అదే హనుమాన్ జంక్షన్. చాలా అంటే చాలా ట్రాఫిక్. వన్స్ హైవే ఎక్కిన తర్వాత విశ్వరూపం, ఓహో. సో ద్వారకా తిరుమల ఇక్కడి నుంచి దగ్గరగా 80 కిలోమీటర్స్ చూపిస్తుంది హనుమాన్ జంక్షన్ నుంచి. సో వయా హనుమాన్ జంక్షన్ ఏలూరు నుంచి ద్వారకా తిరుమల. సో టైం ఎగ్జాక్ట్గా 10:30 అయిందని చెప్పాను కదా. అప్రాక్సిమేట్లీ 12కి రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ బట్టి చెప్తున్నా. వన్స్ హైవే మీద ఏ ట్రాఫిక్ లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం, 12కి రీచ్ అవుతామా లేదా 11:30కి రీచ్ అయిపోతాం అనేది చూద్దాం. అదొకటి, ఇటు సైడ్ హైవే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట, మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే కొత్త హైవే వేస్తున్నారు, 6 లేన్ హైవే. సో దానివల్ల కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుంది. బహుశా హైవే ఎక్కేసాం, ఇంకా ట్రాఫిక్ ఏమి ఉండదు. ఎక్కడైనా వాటర్ బ్రేక్ ఆగాలి, చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాం, వాటర్ తాగాలి అర్జెంట్గా. ఓకే చలో. సో ఇప్పుడే ఫ్యూయల్ స్టాప్ గురించి ఆగాం. అండ్ ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల 46 కిలోమీటర్లు అంటుంది, అంటే 46 మినిట్స్ 29 కిలోమీటర్స్. మ్యాక్సిమం అరగంటలో వెళ్ళిపోవచ్చు. సో చలో. గూగుల్లో చెప్తుంది ఏంటంటే ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది. లెఫ్ట్ అంటే మొన్న అప్పుడు ద్వారకా తిరుమల వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే వచ్చాం బ్రో నేను. డామినర్ మీట్స్ డామినర్, చూడండి అక్కడ. డామినర్ మీట్స్ డామినర్. సో మనకి ద్వారకా తిరుమల అనేది చిన్న తిరుపతి లెక్క వస్తుంది. అంటే మీరు అంటే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది, భీమడోలు ఉంటుంది స్టేషన్ పేరు, భీమడోలు. ఇక్కడి నుంచి 19 కిలోమీటర్స్. రోడ్డు మటుకు ఎలా ఉంటే వెళ్ళలేం.
ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఇలాగ ఉంటుంది. ఈ రోడ్డు అనే కాదు, అన్ని రోడ్లు ఇలాగ ఉన్నాయి. అన్ని రోడ్లు. మరి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు అసలు. నైన్టీన్ కిలోమీటర్ 32 minutes చూపిస్తుంది. రోడ్లు మహిమ. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా భీమడోలు ఊర్లో ఉన్నాం. ఇక్కడ వచ్చినప్పుడు ప్రణీత్ నేను వచ్చినప్పుడు టిఫిన్ చేసాం పక్కన. ఎన్ని స్వీట్ మెమోరీస్. ఐ థింక్ ఈ హోటల్ తేజ్లో. సార్ రోడ్ కండిషన్ చూడండి సారి, మొత్తం ఆటో మునిగిపోతుంది. ఇలా ఉన్నాయి మన రోడ్స్ కండిషన్. ఓహో ఎదర ఇంకో ప్యాచ్ ఉంది, చూపిస్తాను చూడండి. అమ్మ బాబోయ్, ఎంటర్ అయిపోయాం అనమాట ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలోకి. మీరు చూడొచ్చు. ఓం నమో వెంకటేశాయ. సో మీరు అక్కడ చూడొచ్చు, మనకి గోపురాలు కనబడుతున్నాయి, ద్వారకా తిరుమల గోపురాలు. ఎగ్జాక్ట్గా 12 వద్దాం అనుకున్నాం. ఎగ్జాక్ట్గా 12కి రీచ్ అవుతాం అనుకున్నాం. 12కి రీచ్ అయ్యాం. అంటే 11:53 అయింది ఇప్పుడు. సో రోడ్స్ మటుకి చాలా దారుణంగా ఉన్నాయి. టైం వచ్చి ఎగ్జాక్ట్ 12. అండ్ ఇప్పుడు దర్శనం చేసుకుంటాం. దర్శనం లోపలికి దర్శనం చేసుకుని మరి దర్శనానికి ఎంతసేపు పడుతుందో తెలీదు. ద్వారకా తిరుమల మొత్తం కవర్ చేశాను అనమాట. అండ్ కవర్ చేసిన వీడియో ఎక్కడ మీరు చూపించలేదు అనుకోవచ్చు, కామెంట్ కూడా పెడతారు. ఏంటంటే ఆల్రెడీ నేను ద్వారకా తిరుమల అనేది కవర్ చేశాను. ఓన్లీ మీకు ఈ వ్లాగ్ లో మోటో వ్లాగ్ అనేది చూపించాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ అందరూ మీరు ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఆ వీడియో అంటే ద్వారకా తిరుమల గురించి చాలా స్పష్టంగా ఆ వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వ్లాగ్ చూడాలంటే పైన ఐ కార్డ్స్ వస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, బ్రో మీరు మారేడుమిల్లి వెళ్ళారు కదా, రంపచోడవరం వెళ్ళారు కదా, సో ఆ వీడియోస్ ఎక్కడ అని చాలా మంది అడుగుతున్నారు. సో ఆ సిరీస్ మొత్తం దీని తర్వాత నుంచి అండ్ త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరొక బ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.